హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీకు కూడా అమెరికా గురించి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అమెరికా రాలేని వాళ్ళకి నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ రాలేరు కాబట్టి, సో నేను చూసినవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి తప్పకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో బేసికల్గా నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. నేను దేనికి రెడీ అయ్యాను అంటే, ఇక్కడ యూఎస్ఏలో నా టీం అయితే ఉంది కదా, వాళ్ళు నన్ను డిన్నర్కి తీసుకొని వెళ్తాను అన్నారు. సో దానికోసం అయితే నేను రెడీ అవుతున్నాను. నేను ఇక్కడ ఉండే ప్రాంతం నుంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే 2 hours జర్నీ అనమాట. సో దూరంలో ఉంది. సో ఫస్ట్ నన్ను ప్రిఫరెన్స్ అడిగారు, నీకు ఇండియన్ రెస్టారెంటే ప్రిఫరెన్స్ ఉందంటే చెప్పు వెళ్దాము అని. కాకపోతే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఒక జస్ట్ డిన్నర్ కోసం నేను 2 hours వెళ్ళి అండ్ వాళ్ళు మళ్ళీ రేపు ఆఫీస్కి రావాలి. సో వాళ్ళని అందరినీ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో నేను ఏ రెస్టారెంట్ అయినా నాకు పర్వాలేదు, ఏదో ఒక డిష్ దొరకబోతుందా మనం తినడానికి అని అనుకున్నాను. సో అందుకని వాళ్ళు ఇటాలియన్ రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు మనము రెడీ అయిపోయి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మా వాళ్ళు వచ్చి నన్ను పికప్ చేసుకుంటానన్నారు. సో వన్స్ మనం రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఇటాలియన్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఏంటి అసలు మేము ఏం ఫుడ్ తిన్నాము ఏంటనైతే నేను మీకు ఈ పూర్తి వివరాలు వ్లాగ్లో నేను షేర్ చేయబోతున్నాను. సో వ్లాగ్ని తప్పనిసరిగా చివరి దాకా చూసేయండి. ఎందుకంటే డిన్నరే కాబట్టి మనం క్యాజువల్స్ వేసుకోవచ్చు. ఆఫీస్ అయితే కొంచెం ఫార్మల్గా రెడీ అయ్యి వెళ్ళాలి. సో ఇలా నేను రెడీ అయ్యాను డిన్నర్కి వెళ్ళడానికి. నేను ఉంటున్న ప్లేస్ నుంచి రెస్టారెంట్ అయితే 1/2 hour డిస్టెన్స్. సో ఇలాగా మేము 6:30 కల్లా వెళ్ళిపోయాము. ఇక్కడ యాక్చువల్గా డిన్నర్ వచ్చేసి త్వరగా తింటారు 6ంటికే. సో అందుకనే సాయంత్రం 6 కల్లా నేను డిన్నర్కి అయితే తీసుకుని వెళ్ళారు. ఇక్కడైతే చాలా బాగుంది చూడటానికి రెస్టారెంట్ అంతా. అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ అయితే వాళ్ళు చెప్పుకున్నారు. నేనైతే వాటర్ చెప్పాను. వాటర్ చెప్పగానే నాకు ఇలా ఐస్ క్యూబ్స్లో అయితే తీసుకొని వచ్చింది. ఇంత చల్లదనంలో కూడా వీళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతారు. నాకైతే అలా వద్దని చెప్పాను. నేను వేడి నీళ్ళు అడిగితే వాళ్ళందరూ షాకింగ్గా చూశారు. లాస్ట్కి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకొని వచ్చింది. తినడానికి వచ్చేసి సలాడ్తో స్టార్ట్ చేశారు. సలాడ్లో మనకి లీటస్, టొమాటో, ఆనియన్స్ అవన్నీ ఉంటాయి. దానిపైన నిమ్మకాయ జల్లు ఉంటుంది. సో ఉప్పుగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడ తింటే జంక్ తింటారు, లేకపోతే ఇలా సలాడ్స్ లాగా పచ్చికూరగాయలు తింటారు. సో అది తినేసిన తర్వాత నేను చికెన్లో ఏదైనా ఐటెం చెప్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఇది ఇటాలియన్ కాబట్టి మనకి అన్ని పాస్తాలు అవే దొరుకుతాయి. అందుకని స్పెగటీ ఆల్ఫ్రెడో చికెన్ చెప్పాను. స్పెగటీ అంటే ఏంటంటే మనకి నూడిల్స్ లాగా ఉంటుంది అనమాట పాస్తా, అండ్ చికెన్తో ఉంటుంది. సో ఇది ఒక ఐటెం చెప్పాను నేను. వాళ్ళైతే వేరే బీఫ్తో ఉన్న వెరైటీస్ అయితే చెప్పేశారు. ఇవే కాకుండా బ్రెడ్ స్టిక్స్ చెప్పాము అండ్ ఇంకా చీజ్ బ్రెడ్ చెప్పాము. సో ఇవన్నీ వెజ్జే అనమాట. దానికి మనం సాసెస్ అయితే ఇస్తాడు. 2-3 సాసులు ఉంటాయి. సో స్పైసీ, మీడియం అలా ఉంటాయి అనమాట. వాటితో తినొచ్చు. అవన్నీ టేస్ట్ చేశాను, అన్నీ బాగున్నాయి. సో నేనైతే చికెన్ ఆల్ఫ్రెడో అండ్ మిగతా 2 టేస్ట్ చేశాను. నాకైతే బాగుంది. మిగతా వాళ్ళు వచ్చేసి వేరే ఐటమ్స్ అయితే చెప్పుకున్నారు, లైక్ బీఫ్తో ఉన్న పాస్తా లాంటివన్నీ. సో వన్స్ తినేసిన తర్వాత ఇలా రూమ్కి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. సో మా డిన్నర్ అయ్యేసరికి 7:30 అయింది. ఈవినింగ్ 7:30కి కూడా చూడండి సన్ అయితే ఎంత బ్రైట్గా ఉందో. సో ఇక్కడ మనకి తొందరగా చీకటి పడదు, డే లైట్స్. కొంతమంది రాలేకపోయారు, అందుకని మేము 4 వెళ్ళాము. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.